ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. విద్యార్థులకు గుడ్ న్యూస్. స్కూళ్ళకి వరుసగా సెలవులు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడంతో నేను చేసే ప్రతి ఒక్క వీడియో ఇన్ఫర్మేషన్ మీకు అందుతుంది. అలానే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసేయడంతో చాలామందికి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. వివరాలకు వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలకు వరుసగా సెలవులు వచ్చాయి. డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని వరుసగా 3 రోజుల పాటు పాఠశాలలకు సెలవులు ప్రకటించాయి. దీంతో డిసెంబర్ 24వ తేదీ నుంచి 26వ తేదీ వరకు పాఠశాలలు సెలవులు ఇచ్చేశారు. డిసెంబర్ 24వ తేదీ క్రిస్మస్, 25వ తేదీ క్రిస్మస్ పర్వదినం, 26వ తేదీ బాక్సింగ్ డే సందర్భంగా సెలవులు ఇచ్చాయి. ఇక హైదరాబాద్లోని పలు స్కూళ్లకు డిసెంబర్ 24వ తేదీ ఆప్షనల్ హాలిడేగా ఉంటుంది. డిసెంబర్ 25వ తేదీ క్రీస్తు జన్మదినం సందర్భంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. అయితే అలాగే డిసెంబర్ 26వ తేదీ బాక్సింగ్ డే జరుపుకుంటారు. ఇది సాధారణ సెలవు దినంగా భావిస్తారు. జీసస్ క్రీస్తు డిసెంబర్ 25వ తేదీ జన్మించారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. ఈ క్రమంలో క్రిస్మస్ చెట్లను అలంకరించడం, పాటలు పాడడంతో పాటు బహుమతులు ఇచ్చి పుచ్చుకుంటారు. ఇక క్రిస్మస్ ఈవ్ సెలవు ఐచ్ఛికం. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని పలు పాఠశాలలు 2 లేదా 3 రోజులు సెలవులు ప్రకటించే అవకాశం ఉంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.